ఈజీగా చెప్పాలంటే మినిమం 50,000 సంపాదించగలుగుతుంది. అది ఈజీ. జస్ట్ ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే 1 lakh కూడా సంపాదించవచ్చు. ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ చిప్ లెవెల్ 3 వేరియేషన్స్ ఉంటాయి. మనకి ఒప్పో కానీ, వివో కానీ, శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే దీనిలో ఖచ్చితంగా మనకి జాబ్ అనేది అవైలబిలిటీ ఉంది. 18 years జస్ట్ మన టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హాయ్ గైజ్, మనం అన్నపూర్ణ బ్లాక్లో 3rd ఫ్లోర్లో ఉన్నాం. 3rd ఫ్లోర్లో 314 ఫ్లాట్ నెంబర్లో టెక్లాజిక్ ఇన్స్టిట్యూషన్ ఉంది. టెక్లాజిక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫ్యాకల్టీ సుదర్శన్ రావు గారు ఇక్కడ ఉన్నారు. వారితో మనం ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. ప్రజెంట్ అయితే మన ఇన్స్టిట్యూట్లో ఐఫోన్ ప్లస్ ఆండ్రాయిడ్ 2 కోచింగ్ జరుగుతున్నాయి అనమాట. కంప్లీట్గా మనకి చిప్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దీనిలో మనకి ఐసీ అండ్ ఈఎంసీ ప్రోగ్రామింగ్ ఇవన్నీ కూడా వస్తాయి. అంటే మీకు కంప్లీట్గా ఒక మదర్ బోర్డ్ని మనం ట్రేసింగ్ చేసే క్యాపబిలిటీ దీనిలో వస్తుంది. ఇంక్లూడింగ్ మనకు మదర్ బోర్డ్ ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా చేయొచ్చు అనమాట. మన ఐసీ లెవెల్ కంప్లైంట్స్ అనేవి కూడా మనకి ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు ఏమొస్తాయంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ చిప్ లెవెల్ 3 వేరియేషన్స్ ఉంటాయి. అంటే హార్డ్వేర్ అంటే ఏమొస్తుందంటే మనకి అసెంబ్లింగ్ స్పేర్ పార్ట్ ఎలా రీప్లేస్మెంట్ చేయాలి, లైక్ ఒక కాంబోమెంట్ లేకపోతే డిస్ప్లే డ్యామేజ్ ఉంది, టచ్ కంప్లైంట్స్ ఉన్నాయి, వాటిని ఎలా చేయాలనేది దీనిలో ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ లెవెల్లోకి వెళ్ళేసరికి మనకి అన్లాకింగ్, పాస్వర్డ్ బ్రేకింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మదర్ బోర్డ్స్ ఉంటాయి. వాటిని ఎట్లా మనకి లాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, పిన్ లాక్స్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎఫ్ఆర్పి ఎలా తీయాలి, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ లెవెల్లో ఉంటాయి. చిప్ లెవెల్ వచ్చేసరికి ఏమవుతుందంటే కంప్లీట్గా ఎవ్రీ కాంపోనెంట్ టు కాంపోనెంట్ రీప్లేస్మెంట్, చెకింగ్, ట్రేసింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ అండ్ ఐసీ, ఈఎంఎంసీ డిఫరెంట్ ఐసీస్ ఉంటాయి. లైక్ సిపి ఉంది, ప్రాసెసర్ ఉంది, లేకపోతే పవర్ మేనేజ్మెంట్ ఐసీస్ ఉంటాయి. ఇట్లాంటి ఐసీస్ అన్నీ కూడా ఎట్లా ఎంత టెంపరేచర్లో తీయాలి, ఎంత టెంపరేచర్లో దాన్ని ఇన్సర్ట్ చేయాలి, ఆ టెంపరేచర్ వాల్యూస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి దీనిలో. సార్, ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి 4 years నుంచి రన్ అవుతుందండి. ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు సార్? రెగ్యులర్గా అయితే 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా చేయగలరు. ఇంక్లూడింగ్ మనకి బీటెక్ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు ఇంకా బాగా చేయగలరు. దీనిలో ఒక బీటెక్ కానీ లేకపోతే ఏదైనా ఎలక్ట్రానిక్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ వర్క్ అయితే బాగా చేయగలరు. డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అదే ఉంటుంది. అంటే నార్మల్గా 10th ఉన్నా కూడా చేయగలరు. ఓకే, అట్లా ఎవరు ఇంత ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు, ఎవరైనా చేయగలరు. ఈ కోర్సు నేర్చుకోవడం వల్ల ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి సార్? ఇలాంటి జాబ్స్ అంటే లైక్ మనకి సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒప్పో కానీ, వివో కానీ, శాంసంగ్ కానీ, ఐఫోన్ కానీ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటిలో అయితే దీనిలో ఖచ్చితంగా మనకి జాబ్ అనేది అవైలబిలిటీ ఉంది. అట్లా మనకి మీకు రీఫర్బిష్ కంపెనీస్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ నుంచి మనకి బైబ్యాక్ మొబైల్స్ ఇస్తాయి అనమాట. అట్లాంటి కంపెనీస్ మనకి హైదరాబాద్లో, బెంగళూరులో ఉన్నాయి. వాళ్ళు కూడా ఇట్లాంటి లాంటి స్టూడెంట్స్ లైక్ మనకి ఇట్లాంటి ట్రైనింగ్ అయ్యే స్టూడెంట్స్ని తీసుకుంటారు. అట్లాంటి ఫ్యూచర్లో కూడా మీకు మొబైల్కి సంబంధించి కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇండియాలో మొబైల్ ఫీల్డ్లో ఉంది జనరేషన్. నెక్స్ట్ లెవెల్లో మనకి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిలో కూడా ఇలాంటి ట్రైనింగ్ అయ్యే పిల్లలనే తీసుకుంటారు. సెకండ్ మనకి ఏంటంటే ఓన్ బిజినెస్ చేసుకోవచ్చు. సార్, ఈ ప్రశ్న కొంచెం మీకు ఇబ్బంది కలిగించేదే, కానీ మీరు చెప్పక తప్పదు. సార్, ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంది సార్? స్టూడెంట్స్కి అఫోర్డబుల్గా ఉందా లేదా? వీళ్ళు కొంచెం హై లెవెల్ టూల్స్ అన్ని వాడతాం. మీరు చూస్తుంటారు ఒక్కొక్క టూల్స్ అన్నీ కూడా హై లెవెల్ టూల్స్ వాడతాం. అయితే మన ఇన్స్టిట్యూట్ అనేది ఒక మధ్యతరగతి విద్యార్థి కూడా దీన్ని పెట్టుకునేటట్టు, అంటే ఆ రేంజ్లోనే మనం చెప్పడం జరుగుతుంది కోర్సులోకి చూసి. మరీ హై లెవెల్ అయితే నేను ఫీజు అనేది పెట్టట్లేదు. రెగ్యులర్గా మనం వేరే ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకోగలిగితే, అంటే వేల ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తారంటే మనం వచ్చే ఫీల్డ్కి మనం ఎగ్జామ్లో 100% దానిలో ఫీజు ఉందంటే మనం దానిలో 75% మేనేజ్ చేస్తున్నాం. ఓకే, అంటే మనం జస్ట్ ఫర్ ఇక్కడ ఎంతవరకు ఖర్చు అవుతుందో అంత మాత్రమే తీసుకుంటున్నాం. మినిమం ఆ వచ్చే అమౌంట్ ఎంత అంటే జస్ట్ ఇక్కడ మెయింటెనెన్స్కి సరిపోతుంది, ఆ లెవెల్లో తీసుకుంటున్నాం. బట్ అవుట్పుట్ వెళ్ళేసరికి హై ఉంటుంది. సార్, మీ దగ్గర ట్రైన్ అయిన విద్యార్థులు, సార్ మీ దగ్గర మేము ట్రైన్ అవ్వడం వల్ల ఇలాంటి ఒక ఉపాధి పొందాము అని మీకు ఎప్పుడైనా కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయి? నా దగ్గర నుంచి చాలా మంది అనమాట. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చేసి 4 years నుంచి ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను, ఓన్ ఇన్స్టిట్యూట్. బట్ నాకు వచ్చేసి దగ్గర ఈ ఫీల్డ్లో 15 years ఎక్స్పీరియన్స్ ఉంది. 15 years జస్ట్ మా టీచింగ్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ టీచింగ్ చేస్తున్నాను. అంటే నేను చాలా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను ఓన్గా. అలాంటప్పుడు కూడా చాలామంది నేను నా ట్రైన్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది ఫోన్లు చేస్తుంటారు. మీకు చెప్పాలంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు అవుట్ ఆఫ్లో కూడా ఉంటారు. లైక్ ఇప్పుడు కోయట్లో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, యూఎస్లో కానీ నా స్టూడెంట్స్ అబ్రాడ్లో ఉన్నారు. మీరు నమ్ముతేనా ఇట్లాంటి విషయాలు? ఎందుకంటే మన ఈ ఫీల్డ్ అనుకుంటే ఏముంది, జనరల్గా అందరు దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఏదో మొబైల్ రిపేరింగ్ అంటే నార్మల్ అనుకుంటారు. ఇప్పుడు అట్లే ఉండదు. మొబైల్ రిపేరింగ్ కూడా మంచి ఫీల్డ్. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కూడా సంపాదించలేని అమౌంట్ దీనిలో సంపాదించగలం. ఓకే,
సార్ ఈ కోర్స్ డ్యూరేషన్ అనేది ఏ విధంగా ఉంది? కోర్స్ వచ్చేసి మనం ఇప్పుడు 30 days ట్రైనింగ్ ఉంటుంది సార్ ఇది. అంటే 30 days ట్రైనింగ్లో మనం ఏం చేస్తామంటే ఎవ్రీ డే మార్నింగ్ 9 o'clock ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అవుతుంది సార్. 9కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 8-9 వరకు ఉంటుంది. అంటే మీ 12 hours మినిమం ట్రైనింగ్ ఉంటుంది. 12 hours ఏం చేస్తామంటే ఒక మార్నింగ్ అవర్స్ అనేది 1 o'clock వరకు, మార్నింగ్ 9 to 1 o'clock థియరీ క్లాస్ ఉంటుంది. 1 to కంప్లీట్గా ప్రాక్టికల్ ఉంటుంది కంప్లీట్గా. ఇక ప్రాక్టికల్లో మనం ఏం చేస్తామంటే మొబైల్స్ అనేవి డైరెక్ట్గా చేతికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఇట్లా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం చూడండి, ఐఫోన్ కానీ లేకపోతే OnePlus కానీ ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయండి. అట్లానే మనకి బేసిక్ ఎంఐ ఫోన్స్ లాంటివి కూడా చూపించడం జరుగుతుంది. ఎవ్రీ మొబైల్స్ మనం దానికి ప్రాక్టికల్గా చేయడం జరుగుతుంది. ఓకే, దీనికోసం మనకి సపరేట్గా మొబైల్స్ని పర్చేజ్ చేస్తున్నాం. ఇంక్లూడింగ్ మనకి కస్టమర్ మొబైల్స్ కూడా వస్తాయి. వీటిని హ్యాండిల్ చేసే ముందు కొన్ని మొబైల్స్ మేము చేతికి ఇచ్చి ప్రాక్టికల్ చేయించిన తర్వాత కస్టమర్ మొబైల్స్ కూడా హ్యాండిల్ చేపిస్తాం. అట్లనే మనకి మార్కెటింగ్, స్పేర్ పార్ట్స్ వీటి గురించి కూడా కంప్లీట్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్కి ఏదైనా ఒక కస్టమర్ వచ్చారనుకోండి, అది ఏదైనా ఒక డివైస్, ఒక కాంపోనెంట్ లైక్ ఒక డిస్ప్లే వేయాలి, ఒక బ్యాటరీ వేయాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు కస్టమర్ని స్టూడెంట్ని పంపిస్తాను మార్కెట్కి పంపించి పర్చేజ్ చేసి తీసుకొచ్చి రీప్లేస్ చేసి ఇక్కడ కస్టమర్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలా ఇవ్వడం వల్ల మీకు మార్కెట్ గురించి కానీ కస్టమర్తో డీల్ చేయడం కానీ ఫ్యూచర్లో ఆయన ఓన్గా షాప్ పెట్టుకున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకి ఇక తిరుగులేదనమాట. సార్ ఈ కోర్సు నేర్చుకున్న విద్యార్థులు నెలకు ఎంతవరకు సంపాదించగలరు సార్? ఈజీగా చెప్పాలంటే మినిమం 50,000 సంపాదించగలరండి. అది ఈజీ. జస్ట్ ఇక కొంచెం హార్డ్ వర్క్ చేస్తే 1 lakh కూడా సంపాదించవచ్చు. చాలా ఈజీ. అంత డిమాండ్ ఉంది సార్ మార్కెట్లో. అంటే ఎందుకు డిమాండ్ ఉండదండి, మనము ప్రతి ఒక్కరు మొబైల్ మినిమం 30,000 వాడుతున్నాం. అంటే ఏదైనా డివైస్ మనకు కంప్లైంట్ వస్తే 5 నిమిషాలు కూడా ఆగలేము మనం. ఓకే, 5 నిమిషాలు ఆగాలంటే ఏదో కష్టమైపోతుంది. అట్లాంటప్పుడు కస్టమర్లు ఈజీగా ఇవ్వచ్చు. తర్వాత ప్రతిదీ మొబైల్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పౌచెస్ కానీ, టెంపర్ గ్లాసులు కానీ, ఓకే, అట్లా యాక్సెసరీస్లో కూడా చాలా బాగుంది, బెనిఫిట్ ఉంది. సార్ నేను ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడాను. ఆఫ్టర్ కోర్స్ మీరు వాళ్ళకి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తున్నారంట. ఆ సర్టిఫికేషన్ వల్ల ఏంటి సార్ ప్రయోజనం? అంటే యాక్చువల్లీ ఏంటంటే సర్టిఫికేషన్ వల్ల మనకి ఎలాంటి యూజ్ అవుతుందంటే, రెగ్యులర్గా మనం సర్టిఫికేట్ చేసిన తర్వాత మీరు ఒక సర్వీస్ సెంటర్కి వెళ్ళారనుకోండి, మీరు సర్టిఫైడ్ అవుతారు అనమాట. అంటే మీరు సర్టిఫైడ్ ఇంజనీర్. ఇప్పుడు సర్టిఫైడ్ ఇంజనీర్ అవ్వడం వల్ల మీరు ఏదైనా ఒక డివైస్ మీకు జాబ్ ఇవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా మీకు ఈ సర్టిఫికేట్ చూడాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఒక ఎడ్యుకేషన్తో పాటు సర్టిఫికేట్ చూడాలి, ట్రైనింగ్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఆ సర్టిఫికేట్ అనేది మనం ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తుంటాము. ఇది మనం ఇచ్చే సర్టిఫికేటు. దీనిలో మనకి ఏం చేస్తున్నామంటే ఈ సర్టిఫికేట్లో మన ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, ఇది మనకి మైక్రో అనమాట. అంటే లైక్ మనకి చిన్న చిన్న ఇండస్ట్రీస్ కోసం గవర్నమెంట్ మనకి ఇచ్చింది, ఇది ప్రొవైడ్ చేసింది. దీనివల్ల మనకి ఏంటంటే ఈ సర్టిఫికేట్ చూస్తే మీకు లైక్ ఒక బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఏదైనా లోన్ తీసుకోవాలనుకోండి, అలాంటప్పుడు ఈ సర్టిఫికేట్స్ వల్ల మనకి తొందరగా లోన్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. లైక్ ఓన్ బిజినెస్ లోన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నారు అబ్బాయి, ఇక్కడికి వచ్చారు, నేర్చుకున్నాక బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక బ్యాంక్కి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు కూడా లోన్స్ అట్లాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సార్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని ఎంప్లాయ్మెంట్ లేని విద్యార్థులకు ఎంతోమందికి మీరిచ్చే ట్రైనింగ్ అనేది చాలా చక్కగా ఉపయోగపడే అవకాశం ఉంది కదా సార్? నేను ఇంకో విషయం చెప్తే మీరు ఇది అవుతారు. అంటే లైక్ ఇప్పుడు మనకి ప్రజెంట్ చూడండి, బిఫోర్ లాక్డౌన్, ఆఫ్టర్ లాక్డౌన్ అనే మన జనరల్గా ప్రపంచం మొత్తం ఈ రెండింటి మీద బేస్ అయి ఉంది. ఓకే, బిఫోర్ లాక్డౌన్కి ఆఫ్టర్ లాక్డౌన్ చాలా డిఫరెన్స్ ఉందండి. ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత నేను చూసింది ఏంటంటే, చాలామంది నా దగ్గరికి ఆల్రెడీ నేను ట్రైన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ నాకు బిఫోర్ లాక్డౌన్ జాబ్ ఉండేది, ఆఫ్టర్ లాక్డౌన్ జాబ్ లేదు, కాబట్టి నేను ఇట్లాంటిది ఏదో నేర్చుకోవాలనిపించింది. అంటే అంతకు ముందు కానీ ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగిందండి ఈ కోర్స్కి కానీ, లేకపోతే ఈ మార్కెట్ కానీ బిఫోర్ లాక్డౌన్. ఎందుకంటే తర్వాత ఆఫ్టర్ లాక్డౌన్ కూడా మనకి చాలా విషయాలు అర్థమయ్యాయి. అంటే చాలా వరకు వర్చువల్గా చేసుకోవచ్చు. ఓకే, లైక్ మనకి వర్చువల్ ఉంది, లైక్ క్లాసెస్ కానీ ఇట్లాంటివన్నీ చూసారా. ఒకప్పుడు మొబైల్స్ ఇంట్లో 1-2 ఉంటే ఇప్పుడు పిల్లలు కూడా మొబైల్స్ ఇస్తున్నారు. ఓకే, ఎందుకంటే వర్చువల్ క్లాసెస్ కోసం. ఆ టైంలో నేనైతే లాక్డౌన్లో కూడా మాకు ఇంటికి మొబైల్స్ వచ్చాయి. ఇక అంత డిమాండ్ అనమాట. ఇక ఆ డిమాండ్ మనం తట్టుకోలేకపోయాం. నేను కూడా చాలా చేయలేకపోయిన రోజులు ఉన్నాయి, అన్ని మొబైల్స్ వచ్చాయి. సార్ ఈ బోర్డు రిపేరింగ్ ఇవన్నీ కొంచెం కష్టమైన విషయాలు కదా, ఈ కోర్స్ని మీరు 1 monthలో స్టూడెంట్స్కి ఎలా ట్రైన్ చేయగలుగుతున్నారు సార్? అంటే మనం ఏం చేస్తామంటే ట్రైన్ అప్ ఎందుకు అంత టైమింగ్ ఇస్తున్నప్పుడు మనం 12 hours ఇస్తున్నాం. మార్నింగ్ రెగ్యులర్గా ఏ ఇన్స్టిట్యూట్స్ని అయితే మీకు డైలీ 2 hours ఇస్తే ఎక్కువ. మనమైతే అలా కాదు, మార్నింగ్ 9కి రావాల్సిందే, ఈవినింగ్ 8 to 9 వరకు ఉండాల్సిందే. నేను కూడా ఏం చేస్తానంటే ఇంత 12 hours వర్క్ చేస్తాను.
మనకి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మన సపోర్టింగ్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మనం ఏం చేస్తామంటే ప్రాక్టికల్స్గా కానీ అన్నీ లైవ్ అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ లైవ్. ఓకే, ప్రతిదీ లైవ్ ప్రాక్టికల్స్ ఇస్తున్నాం, లైవ్ మోడ్స్ ఇస్తున్నాం. ఇక ఎవ్రీ పర్సన్కి సపరేట్గా మనకి వర్క్ స్టేషన్ ఉంది, ప్రతి ఒక్కరికి వర్క్ స్టేషన్ సపరేట్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ల్యాబ్ టూల్స్ కూడా ఎవ్రీథింగ్ న్యూ ల్యాబ్స్ ఉంటాయి. అంటే మీ న్యూ టెక్నాలజీ టూల్స్ మాత్రమే వాడతాం అనమాట. కాబట్టి మనకి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఫాస్ట్గా గెయిన్ అవ్వచ్చు. ఇక మీకు ఆల్రెడీ చూస్తుంటారు మనం వాడే సాఫ్ట్వేర్స్ కూడా, ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఇదన్నీ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అన్నీ. ఈ ఎట్లాంటి సాఫ్ట్వేర్స్ అంటే మీకు ప్రతి ఒక్క ట్రాక్స్ కానీ ప్రతి ఒక్క మదర్ బోర్డుకి, ఇది మీకు ఐఫోన్ 6 ప్లస్, ఎవ్రీ మదర్ బోర్డ్లో ఉండే ప్రతి ఒక్క కాంపోనెంట్ చూసుకొని ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ మేము వాడతాం కాబట్టి ఇంకా తొందరగా అర్థం చేసుకోవచ్చు. సార్ వన్ ఫైనల్ క్వశ్చన్ సార్, అమీర్పేటలో ఇలా ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే మీ ఇన్స్టిట్యూషన్స్కే స్టూడెంట్స్ ఎందుకు రావాలి? మా ఇన్స్టిట్యూట్స్కి ఎందుకు రావాలంటే మెయిన్గా చెప్తాను నేను. ఎందుకంటే మన ఇన్స్టిట్యూట్లో ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ నేను పర్సనల్ కేర్ తీసుకుంటాను. ఓకే, ఎవ్రీ స్టూడెంట్ అది వర్క్ చేస్తున్నాడా లేదా ఓకే చూస్తాను. తర్వాత ఏం చేస్తానంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి బ్యాక్ సపోర్ట్ కూడా ఇస్తాను. అంటే వెళ్ళిపోయిన తర్వాత కూడా అబ్బాయి ఏం చేస్తున్నాడు ఓకే, అట్లాంటి విషయాలు కూడా నేను మళ్ళీ రిపీటెడ్గా ఫోన్ చేసి అబ్బాయికి ఖచ్చితంగా మోటివేషన్ చేస్తూ ఉంటాను ఎవ్రీ టైం. ఓకే, ఇట్లాంటి విషయాలన్నీ కామన్గా ఉంటాయి. సెకండ్, మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా చూసుకుంటాం. ఎందుకు అలా చూసుకోగలుగుతున్నానంటే నేను ప్రతి ఒక్క బ్యాచ్కి 20 మెంబర్స్ని తీసుకుంటాను. ఒక నెలకి 20 మంది లోపలే బ్యాచ్. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 40-100 మంది అట్లాంటి నేను ట్రైనింగ్ చేయను. ఓకే, బిలో 20 మెంబర్స్. కాబట్టి మన 20 మెంబర్స్ని ఖచ్చితంగా ట్రైనప్ చేయగలము. మీకు లైవ్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది? రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా కలిగిస్తారు సార్? సార్ మార్నింగ్ సెక్షన్లో లైవ్ క్లాసెస్ చెప్తాడు, థియరీ అనేది. ఆఫ్టర్నూన్ సెక్షన్లో పొద్దున జరిగిన క్లాస్ దానికి సంబంధించింది థియరీ అనేది ఆఫ్టర్నూన్ చేస్తాము. ప్రతి ఒక్కరు ఒక మొబైల్ అనేది ఇస్తాడు. ఆ మొబైల్ అనేది కండిషన్ మొబైలే ఇస్తాడు. దాన్ని ఐసీ రిబాలింగ్ కానీ అన్ని పవర్ ఐసీ అని తీయడం కానీ మళ్ళీ పెట్టి మళ్ళీ సార్ ఏ విధంగా ఇచ్చాడో కండిషన్లో మనం అదే కండిషన్లో మళ్ళీ సార్ చెక్ చేసి చూపించాలి. కేవలం 30 డేస్లోనే మీరు ఈ కోర్స్ నేర్చుకుని మార్కెట్లోకి వెళ్ళగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు కలుగుతుందా? నేను ఈ కోర్స్ రాకముందు నాకు ఎటువంటి నాలెడ్జ్ లేదు ఇందులో. సో సార్ ఒక డెమో క్లాస్ విన్నాము, 2-3 ఇన్స్టిట్యూట్లలో విన్నాము. ఈ సార్ చెప్పిన డెమో క్లాస్లో నాకు కొంచెం ఇంట్రెస్ట్ మంచిగా ఉంది. సో ఇందులో జాయిన్ అయ్యాను. 30 డేస్లో విత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కోచింగ్ కూడా ఉంది ఇందులో. లాస్ట్ 10 డేస్ ఏమో సాఫ్ట్వేర్ కోచ్, స్టార్టింగ్ 20 డేస్ ఏమో హార్డ్వేర్ కోర్స్ ఉంటుంది. విత్ బిట్ టు బిట్ అన్నీ కంపల్సరీ చెప్తాడు. యాజ్ ఏ ఫ్రెషర్గా ఈ కోర్స్ నేర్చుకుని మీరు మార్కెట్లోకి వెళ్ళగానే మీరు మంత్లీ ఎంతవరకు సంపాదించగలరు? 30,000-40,000 దాకా సంపాదించగలను. ఓకే, థ్యాంక్ యూ. ఆఫ్టర్ క్లాస్ టెక్లాజిక్ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ఈ ల్యాబ్లో ఇక్కడ స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తున్న విధానం అంతా మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉంది. ఓకే గైస్, ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్న విద్యార్థులు ఉంటే డిస్క్రిప్షన్లో ఈ ఇన్స్టిట్యూషన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను, కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.